హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వీధి కుక్కల దాడిలో మరో చిన్నారి మృతి అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చిన ఫ్రెండ్స్, అప్పుడే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాం. ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్, హైదరాబాద్లో వీధి కుక్కల దాడులు ఆగటం లేదు. కుక్కల దాడిలో చిన్నారులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా షేక్పేటలో తీవ్ర విషాదం నెలకొంది. కుక్కల దాడి చేసి 5 నెలల చిన్నారిని చంపేశాయి. 17 రోజుల క్రితం చిన్నారి శరత్తును గుడిసెలో పడుకోబెట్టిన తల్లిదండ్రులు పనికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి తీవ్ర గాయాలతో చిన్నారి పడి ఉన్నాడు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్లోనే నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు చిన్నారి. కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు షాక్ అయ్యారు. వీధి కుక్కలు గుడిసెలో చొరబడి చిన్నారిపై దాడి చేసినట్లు గుర్తించారు. వీధి కుక్కల బెడదను నివారణలో జీహెచ్ఎంసీ సిబ్బంది విఫలమవుతున్నారని, ఫలితంగా చిన్నారుల కుక్కలకు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. చూశారు కండి, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.